A square matrix A equal to capital Aij is said to be a lower triangular matrix. If Aij equal to 0 అవుతుంది ఎప్పుడు అంటే for I I less than j. sir. ఏమా నెక్స్ట్ దీన్ని మనం ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే in a square matrix all the elements above the principal diagonal. Very good. All the elements above the principal diagonal are zeros. Then the square matrix is called a lower triangular matrix. ఏమండి దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఒకసారి ఈ ఎగ్జాంపుల్ లో మీరు గమనిస్తే ఈ ప్రిన్సిపల్ డయాగోనల్ బిలో ఎలిమెంట్స్ జీరోస్ అయిపోయాయి. ఈ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లో ఈ ప్రిన్సిపల్ డయాగోనల్ కి అబోవ్ ఎలిమెంట్స్ జీరోస్ అయిపోతాయి. చూడండి ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకో విషయం రాసుకోండి. ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగోనల్ వేసుకోండి 1 2 3 అబోవ్ ఎలిమెంట్స్ జీరోస్ అయిపోతాయి కాబట్టి 4 5 6 0 0 0 అలా అని చెప్పి ఇక్కడ ఏమైనా జీరో అవ్వకూడదా అంటే అవ్వచ్చు, నష్టమేమీ లేదు. ఇంకో విషయం మరో ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి 2/2 కూడా 3/3 అలాగే కింద పడినా పర్లేదు కానీ పైన మాత్రం కన్ఫర్మ్ కావాలి సార్. కన్ఫర్మ్ గా అవ్వాలి. ఏమండి చూడండి ఇది 1 2 ఇప్పుడు 0 0 ఇది కూడా ఏమవుతుంది, ఇదేమవుతుంది అప్పర్ ట్రయాంగులర్ అవుతుంది, లోయర్ ట్రయాంగులర్ కూడా అవుతుంది. అర్థమైందమ్మా సార్? అదే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ కూడా 0 అయితే సార్, ఒకవేళ 2 0 అయితే సార్ ఒకటి మూడు అట్లో ఒకటి అవి ఒకటి కాకుండా అవ్వచ్చు, అప్పుడు కూడా అవ్వచ్చు. ఆర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. ఏమండి ఇక్కడ కూడా మీరు కావాలంటే 2/2 ఎగ్జాంపుల్ ఒకటి రాసుకోవచ్చు. ఏమండి ఇది 2/2 మీకు అర్థమైందండి. ఇక్కడ మీరు చూస్తే ప్రిన్సిపల్ డయాగోనల్ కి అబోవ్ ఎలిమెంట్ 0 అయింది, బిలో ఎలిమెంట్ 0 అయింది కాబట్టి ఇది అప్పర్ ట్రయాంగులర్ అవుతుంది, లోయర్ ట్రయాంగులర్ కూడా అవుతుంది. కానీ లోయర్ ట్రయాంగులర్ ఎగ్జాంపుల్ లో చెప్పాం కాబట్టి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని రాస్తాం. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు మీనింగ్ చెప్తారు, అది ఆన్సర్ చెప్తారు. ముందు ఈ మ్యాటర్ రాసి సైడ్ హెడింగ్ ఈక్వాలిటీ ఆఫ్ 2 matrices. చూడండి వినండి. 2 matrices ఈక్వల్ ఎప్పుడు చెప్తామంటే వాటి యొక్క ఆర్డర్స్ ఈక్వల్ అవ్వాలి. ఫస్ట్ కండిషన్ వాటి యొక్క ఆర్డర్స్ ఈక్వల్ అవ్వాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ 2 matrices లోను సేమ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్ అనుకోండి, సెకండ్ మ్యాట్రిక్స్ లో కూడా సెకండ్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్ కి ఈక్వల్ అవ్వాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్ అనుకోండి, సెకండ్ మ్యాట్రిక్స్ లో కూడా సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్ కి ఈక్వల్ అవ్వాలి. వాటిని సేమ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటాం. 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అవ్వాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి, వాటి యొక్క ఆర్డర్స్ ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి, వాటి యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. ఏమండి చూడండి. Matrices A and B are said to be equal if A and B are of the same order and the corresponding elements of A and B are the same. అంతేనా. 2 matrices A and B are said to be equal.
their order of matrix is equal. if order of A equal to order of B, order of A equal to order of B, that means they have same order. Second one, the corresponding elements are same. The corresponding elements are same. The corresponding elements of two matrices are same. Should same, sir. Are same. Corresponding elements ante enter రాస్తున్నాం చూడండి. That is the elements in the same position. The elements in the same position in two matrices are called corresponding elements. ఏమండి సేమ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ మనం ఏమంటాం అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటాం. ఏమండి చూడండి ఒకసారి ఎగ్జాంపుల్. మరి ఈ కండిషన్ ఉపయోగించి మనకు 2 మార్క్స్ మీద సమ్ ఇస్తాడమ్మ. అర్థమవుతుందమ్మా? ఇంకో విషయం, ఎగ్జాంపుల్ కాదు కానీ మామూలు జనరల్ గా చెప్తున్నాం చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు A11, A12, A13, A21, A22, A23 and B equal to B11, B12, B13, B21, B22, B23 are said to be equal. Are said to be equal if ఇది మనం కరస్పాండింగ్. ఇప్పుడు వీటి యొక్క ఆర్డర్ చూడండి. ఏ ఆర్డర్ ఎంత? 2/3 sir. 2/3. వెరీ గుడ్. బి ఆర్డర్ ఎంత? 2/3 sir. అంటే సేమ్ ఆర్డర్ ఉంది, సరిపోయింది. ఇఫ్ ఇప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పాం కాబట్టి ఇక్కడ చూడండి, ఏఐజే ఈక్వల్ టు బిఐజే అవ్వాలి. మరి ఐ కామా జే ఏమవ్వాలి అంటే ఫర్ ఐ ఈక్వల్ టు 1, 2 అండ్ జే ఈక్వల్ టు కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3. ఏమండి ఇప్పుడు ఈ సందర్భంలో ఏంటంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పి చెప్తామట. ఐ వాల్యూ 1, 2 అవ్వాలి, జే వాల్యూ 1, 2, 3 అవ్వాలి. అర్థమవుతుందండి? అప్పుడు మనకి ఈ ఎలిమెంట్స్ ఈక్వల్ అయ్యాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ I1 తీసుకున్నాం, J1 తీసుకున్నాం. ఇక్కడ రాస్తే A11 ఈక్వల్ టు B11, I1 తీసుకున్నాం, J2 తీసుకున్నాం, A12 ఈక్వల్ టు B12, I1 తీసుకున్నాం, B3 J3 తీసుకున్నాం, A13 ఈక్వల్ టు B13. అలాగే I2 తీసుకున్నాం 2, 1, A21 ఈక్వల్ టు B21, A22 ఈక్వల్ టు B22, A23 ఈక్వల్ టు B23. అలాగే సేమ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్, 2 మ్యాట్రిసెస్ లోనూ కూడా సేమ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటాం అన్నమాట. ఏమండి ఎగ్జాంపుల్ చూడండి, వాడు ఎలా ఇస్తాడు, వాడు క్వశ్చన్ ఎలా ఇస్తాడో చెప్తున్నాను, చూసుకోండి. ఎగ్జాంపుల్, ఇఫ్ x minus 2, 2, 3, x minus 4 equal to 0, 2, 3, -2. ఏమండి ఇలా ఇచ్చేస్తాడు వాడు క్వశ్చన్, ఇలా ఇచ్చేస్తాడు. ఇచ్చేసి దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అంటాడు. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అమ్మ. మీకు ఇంకా ముందు ముందు నేర్చుకుంటారు, ఈ మోడల్ ఉంటాయని చెప్తున్నాను. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x అంటాడు.
ఇప్పుడు చూడండి, ఈ 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అని వాడే ఇచ్చేసాడు. అంటే ఈక్వల్ అని ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటి? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి, ఆర్డర్ కూడా సేమ్ అవ్వాలి. ఆర్డర్ ఇలాగే సేమే, అది గొడవ లేదు. వాడే ఈక్వల్ అని ఇచ్చాడు కదా. ఇప్పుడు మరి బై ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ బట్టి ఎక్స్ వాల్యూ 2 సార్. సార్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అందులో ఉన్న బై డెఫినేషన్ ఆఫ్ ఈక్వల్ మ్యాట్రిసెస్ రాసేటప్పుడు మళ్ళీ గివెన్ అని చెప్పి ఇదంతా రాయాలి. నేను ఎగ్జాంపుల్ కాబట్టి మళ్ళీ ఇదంతా గివెన్ అని చెప్పి ఇదంతా రాయట్లేదు. మీరు సమ్ చేసేటప్పుడు మాత్రం గివెన్ అని మొత్తం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా రాయాలి నాకు, ఏ సమ్లో అయినా సరే. బై డెఫినేషన్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్, the corresponding elements are equal. The corresponding elements are equal. So చూడండి, x minus 2 equal to 0 చేయొచ్చు. ఈక్వల్ టు 0. x is equals to plus 2 సార్. x minus x is equal to plus 2 సార్. అది మీరు ఇది ఈక్వేట్ చేశారు అనుకోండి ఒకవేళ, అప్పుడైనా అదే x వాల్యూ minus 4 is equal to 2 minus 2. minus 2. x is equals to x equal to minus x 2 is plus equal to 2. 2 సార్. minus 2 సార్. Yes, sir. ఇదైనా సరే 2 ఈ విధంగానే వస్తుంది, minus 2 కాదు, plus 2. 2 సార్. 2 2 sir. Yes. అలా మనం అక్కడ ఈక్వేట్ చేసుకున్నా ఇక్కడ ఈక్వేట్ చేసుకున్నా ఏ ఎలిమెంట్స్ ఈక్వేట్ చేసుకున్నా సేమ్ వాల్యూ రావాలి. దాన్ని మనం ఈక్వాలిటీ మ్యాట్రిసెస్ అంటాం. ఏమండి, ఇప్పుడు సమ్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ చూడండి. సమ్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఏమండి, సమ్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ముందు ఆ రెండు కూడా సేమ్ ఆర్డర్ అయి ఉండాలి. ఏమండి, ఆ 2 మ్యాట్రిసెస్ కి ఒక 2 మ్యాట్రిసెస్ మధ్య సమ్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఏబి అనేవి 2 మ్యాట్రిసెస్ అని తీసుకున్నాం అనుకోండి, ఏ ప్లస్ బి ఎగ్జిస్ట్ అవ్వాలంటే ముందు ఏమవ్వాలంటే ఏబి అనేవి సేమ్ ఆర్డర్ కలిగి ఉంటుంది. అప్పుడు మరి ఏ ప్లస్ బి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఆ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని మనం యాడ్ చేసుకుంటాం. అర్థమవుతుందండి? ఏమండి, చూడండి, ఫస్ట్ ఇది లెట్ ఏ కమా బిబి 2 matrices. With same order. Then a plus b exists if a and b have the matrices same order of the matrices a and b have same order. నెక్స్ట్ సేమ్ ఆర్డర్ ఉండాలి, అప్పుడు ఏ ప్లస్ బి ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏ ప్లస్ బి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దెన్ వి యాడింగ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ 2 matrices we get a plus b. ఏమండి, ముందు ఏ ప్లస్ బి ఎగ్జిస్ట్ అవ్వాలంటే ముందు ఏమవ్వాలి? సేమ్ ఆర్డర్ అయి ఉండాలి.